హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద గాడ్స్ ఓన్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి కేరళ. కేరళ ఈజ్ నోన్ యాజ్ ద గాడ్స్ ఓన్ కంట్రీ. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు. ఇలా అంటూ ఉంటారు కదండి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ డోంట్ గో అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. యూ డోంట్ గో అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు. సో యూ డోంట్ గో అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ నాట్ గివ్ హిమ్ మనీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఐ విల్ నాట్ గివ్ హిమ్ మనీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనకి డబ్బు ఇవ్వను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇన్ ఎనీ కేస్ లేదా ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఐ హ్యావ్ టు బి దేర్ ఆన్ టైం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా అయినా సరే నేను అక్కడ టైంకి ఉండాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు అనుకున్నది కాకపోవచ్చు. ఇలా కూడా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, నువ్వు అనుకున్నది కాకపోవచ్చు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ మే నాట్ బీ వాట్ యు థింక్. ఇట్ మే నాట్ బీ వాట్ యు థింక్ అంటే నువ్వు అనుకున్నది కాకపోవచ్చు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దే మే నాట్ ఆల్ కమ్ హియర్ యాజ్ యూ థింక్. దే మే నాట్ ఆల్ కమ్ హియర్ యాజ్ యూ థింక్ అంటే నువ్వు అనుకున్నట్టు వాళ్ళంతా రాకపోవచ్చు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ యాజ్ యూ వాంట్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ యాజ్ యూ వాంట్ అంటే అన్నీ నీకు నచ్చినట్టుగా ఎలా జరుగుతాయి అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. ఇలా చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదండి, నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఓన్లీ యూ డిడెంట్ లెట్ మీ గో. ఓన్లీ యూ డిడెంట్ లెట్ మీ గో అంటే నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ వోంట్ లెట్ మీ గో అంటే కేవలం నీ వల్లే నేను వెళ్ళలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకో తెలీదు విపరీతంగా ఆకలేస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ నో వై ఐఎమ్ గెటింగ్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ. ఐ డోంట్ నో వై ఐఎమ్ గెటింగ్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ అంటే ఎందుకో తెలీదు విపరీతంగా ఆకలేస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ గెట్ ఎ హెడేక్ ఇఫ్ ఐ డోంట్ ఈట్ సంథింగ్ సూన్. ఐ గెట్ ఎ హెడేక్ ఇఫ్ ఐ డోంట్ ఈట్ సంథింగ్ సూన్ నేను తొందరగా ఏమన్నా తినకపోతే నాకు తలనొప్పి వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యాజ్ ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ ఐ హ్యాడ్ లంచ్ ఎట్ ద హోటల్ ఆన్ ద రోడ్. యాజ్ ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ ఐ హ్యాడ్ లంచ్ ఎట్ ఏ హోటల్ ఆన్ ద రోడ్. నాకు విపరీతమైన ఆకలి వేయడం వల్ల నేను రోడ్ సైడ్ ఉన్న ఒక హోటల్లో భోజనం చేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆమె నిద్రపోయింది లేపకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ ఈజ్ స్లీపింగ్ యూ డోంట్ వేక్ హర్ అప్. షీ ఈజ్ స్లీపింగ్ యూ డోంట్ వేక్ హర్ అప్ అంటే ఆమె నిద్రపోతుంది లేపకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డోంట్ వేక్ హిమ్ అప్ బికాస్ హీ ఈజ్ టైర్డ్ ఫ్రమ్ వర్క్ అంటే తను పని చేసి అలసిపోయాడు, సో నువ్వు తనని లేపద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సో టైర్డ్ దట్స్ వై ఐఎమ్ స్లీపింగ్ డోంట్ వేక్ మీ అప్ ఇన్ ద మిడిల్. ఐఎమ్ సో టైర్డ్ దట్స్ వై ఐఎమ్ స్లీపింగ్ డోంట్ వేక్ మీ అప్ ఇన్ ద మిడిల్ అంటే నేను చాలా అలసిపోయాను అందుకే నిద్రపోతున్నాను లేదా పడుకుంటాను, మీరు నన్ను మధ్యలో లేపద్దు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కొత్త ప్లేస్ వల్ల నాకు నిద్ర పట్టలేదు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదండి, కొత్త ప్లేస్లో తొందరగా నిద్ర పట్టదు. సో ఈ సెంటెన్స్, కొత్త ప్లేస్ వల్ల నాకు నిద్ర పట్టలేదు, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కుడెంట్ స్లీప్ బికాస్ ఆఫ్ ద న్యూ ప్లేస్. ఐ కుడెంట్ స్లీప్ బికాస్ ఆఫ్ ద న్యూ ప్లేస్ అంటే కొత్త ప్లేస్ వల్ల నాకు నిద్ర పట్టలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ స్లీప్ ఎట్ ఆల్
ఇఫ్ ఐ చేంజ్ మై ప్లేస్, ఐ కాంట్ స్లీప్ ఎట్ ఆల్ ఇఫ్ ఐ చేంజ్ మై ప్లేస్. నేను నా ప్లేస్ని మారిస్తే నాకు నిద్ర పట్టదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ టేక్స్ మీ ఎ వైల్ టు ఫాల్ అస్లీప్ బికాస్ ఇట్స్ ఏ న్యూ ప్లేస్. కొత్త ప్లేస్ కావడం వల్ల నిద్ర పట్టడానికి నాకు కొంత సమయం పట్టింది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.